వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్కారం. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ కార్యక్రమానికి స్వాగతం. మీ పిల్లల్ని ఎటువంటి అంటే కోర్సులో జాయిన్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, లేదా పిల్లలకి ఏది సెట్ అవుతుంది, లేదా అసలు ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి జాబ్ కోసం ఎటువంటి మనం కోచింగ్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకవేళ మీరు ఏమైనా సందేహాలు అడగాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ సతీష్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, యాక్చువల్గా రీసెంట్గా ఇంకా నీటే నడుస్తుంది కదా టాపిక్ జనరల్గా. అయితే నీట్ కౌన్సిలింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్లో స్టార్ట్ అయింది. అండ్ ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి స్టూడెంట్స్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, ఇంజనీరింగ్ సంబంధించిన వరకు చాలా వరకు కౌన్సిలింగ్స్, మేజర్ కౌన్సిలింగ్స్ అయిపోయినాయి. అంటే ఎంసెట్ అవి కాకుండా నేషనల్ లెవెల్లో ఉన్న కౌన్సిలింగ్స్ అన్నీ కూడా. సో నీట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. సో మోస్ట్లీ చాలా స్టేట్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినాయి, తమిళనాడు లేకపోతే ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా ఆల్రెడీ. సో మిగిలినవి ఒక్కొక్కటి స్టేట్స్ రిలీజ్ చేస్తున్నాయి. అట్లాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుందండి. మిగిలిన జోసా ఎలాగైతే ఉంటుందో ఇంజనీరింగ్, వాళ్ళకు కూడా ఆల్ ఇండియా కోటా ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సీట్స్ అన్నీ కూడా సెంట్రల్ కౌన్సిలింగ్ కూడా ఫిల్అప్ చేస్తారు. సో అది కూడా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించి కూడా మీకు ఒక 1.5 month వరకు ఇది మీకు నడుస్తుందండి. మ్యాక్సిమం 1.5 months 2 months వరకు కూడా ఉంటుంది. అంతేనా, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకమైన డేట్స్ ఉంటాయి. దానికి కూడా రౌండ్ 1 రౌండ్ 2 అని ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మాపప్ రౌండ్ అని, స్పాట్ రౌండ్ అని, ఇలా స్పెషల్ రౌండ్స్ అని రకరకాలుగా ఉంటాయి ఆయా స్టేట్స్ బట్టి వాళ్ళు. సో దీంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం చెప్పాలనుకున్నట్లయితే, ఏ స్టూడెంట్ అయితే మనకు ఆంధ్ర తెలంగాణ తెలుగు విద్యార్థులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకు తెలుగు స్టేట్స్లోనే మనం ఉండాలి, మన పిల్లల్ని ఇక్కడే ఉంచాలి, అయితే వేరే స్టేట్ వద్దు ఇక్కడే ఉంచుకుంటాం అన్న ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఆస్పెక్ట్స్లో చాలామందిని ఏం చేస్తారంటేనంటే ఇక్కడ కౌన్సిలింగ్స్ మాత్రమే పెడతారు, కేటగిరీ బి కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ సీట్స్ కానీ. సో చాలా కాలేజెస్ తెలంగాణలో ఆల్మోస్ట్ మీకు కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చూస్తే 45 దాకా ఉంటాయండి. ఆంధ్రాలో కూడా చాలా ఎక్కువ ఉంటాయండి, 40 మంచి ఉంటాయి. ఎవరి ఇయర్ పెంచుతున్నారు కాలేజీలు. చాలా కాలేజీలు కొత్త కాలేజీలు అండి, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ప్రాబబుల్ ఇక్కడ కొత్త మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వడం కంటే వేరే స్టేట్లో పాత మెడికల్ కాలేజీ వస్తే అప్లై చేసుకుని 4 కోటలు ఇవ్వమంటారు. దానివల్ల ఏంటంటే ఒక లాంగ్వేజ్ అడిషనల్గా వస్తుంది. కాబట్టి రేపు జాబ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు తెలుగులోనే ఉండి మీరు ఇక్కడే ఉద్యోగం చేస్తే వేరే చోట డాక్టర్ జాబ్ ఎవరో, మీరు లాంగ్వేజ్ రాదు కదా. ఇప్పుడు మీరు మెడిసిన్ చదివారు, తమిళనాడు వెళ్ళి జాబ్ ఏమంటే ఎవరు, తమిళం రాదు కదా నీకు. మెడికల్ ప్రొఫెషన్కి లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హిందీని, కన్నడ, తమిళం ఎవరికి మనకేమీ రావు. సో ఇక్కడే మెడిసిన్ చదివేస్తాను, ఇక్కడే పీజీ చదివేస్తాను, ఇక్కడే డాక్టర్ గన్ చేస్తాను, ఇక్కడే చచ్చిపోతాను నేను, ఈ కాన్సెప్ట్ తప్పిది. సో అందువల్ల ఏంటంటే కొంచెం బెటర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడికంటే మంచి కాలేజీలు రావచ్చు కదా ఆల్ ఇండియా కోటాలో. అలాంటప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ బెటర్ కాలేజీ వస్తారు అనుకున్నట్లయితే వెళ్ళడం బెటర్. వేరే స్టేట్ చదవడం కూడా మీకు ప్లస్ పాయింటే తప్ప మైనస్ పాయింట్ కాదు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి. పీజీలో మళ్ళీ వాళ్ళకి అక్కడ ఆ స్టేట్లో 50% కోటా వస్తుంది, దాని గురించి భయపడక్కర్లా. మళ్ళీ పీజీ సీట్కి సరే మేము లోకల్ వాళ్ళం కదా అని చెప్పి అనుకుంటారు. ఏ స్టేట్ చదివితే ఆ స్టేట్లో కోటా వస్తుంది మళ్ళీ పీజీ ఆ స్టేట్కి. సో దాని గురించి అవన్నీ దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. కార్తిక్ గారు విజయనగరం నుంచి. హలో అండి. హలో అండి. హలో కార్తిక్ గారు, చెప్పండి. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను సేవ్ అయ్యాను. యూపీఎస్సీ నేను ఫాల్ట్ ప్లస్ బిఏ ప్లస్ జాయిన్ అవుదాం అని చాలా మంది ట్రై చేశారు, కానీ ఈ వీడియోస్ చూడడం వల్ల సేవ్ అయ్యాను. థ్యాంక్ యూ. హలో చెప్పండి. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. లాస్ట్ ఇయర్ బైపీసీ 12 పాస్ అయ్యాను సార్. ఓకే. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి. అయితే నాకు మ్యాథ్స్ అంతగా రాదు, అందువల్ల నీట్ రాలేదు. అండ్ మీకు చెప్పారు కదా సార్, యూనిట్ ఎగ్జామ్స్, ఎన్ఐడి ఎగ్జామ్స్ డిజైన్ చేయడానికి. సో దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ లేదనమాట. అండ్ మ్యాథ్స్ కూడా అంత రాదు, ఓన్లీ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేయడం వరకే వచ్చు. ఇవాళ నాకు అర్థం కావట్లేదు, ఏం చేసి అయిపోతుంది, మీరేమైనా సాధించినట్టు బాగుంటుంది సార్. అంటే వేరే అతను అంటే ఇన్ఫర్మేషన్ మనకు అది సరిపోదండి. యాక్చువల్గా ఏంటంటే అతను బైపీసీ చదివినట్టున్నాడు, మ్యాథ్స్ సరిగా రాదు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్న క్వశ్చన్ అడిగాడు. సో ఓవరాల్గా అతనికి అంటే ఇంటర్మీడియట్ మార్కులు నాకు సరిగా అంటే ఇంటర్ మార్కులు ఎంత నాకు కరెక్ట్గా సరిగా వినపడలేదు నాకు. సో ఓవరాల్గా వీళ్ళు ఏదైనా కొంచెం బెటర్ వెళ్ళాలనుకున్నట్లయితే క్లాట్ ఎగ్జామ్ ఉంటుందండి, లా ఎంట్రన్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. అది బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు, అందులో మ్యాథ్స్ ఉండదు.
ఇట్లాంటి ఎగ్జామ్స్ క్లాట్ కానీ లేకపోతే సియూటీ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏదైనా కొంచెం రాసుకుని వేరే ఏదైనా కోర్సెస్కి మారిపోయి వెళ్ళిపోతేనే కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉంటాయి తప్ప ఇప్పుడు ఈ బైపీసీ రిలేటెడ్ దాంట్లో ఏ బయోటెక్నాలజీ లేదా బయోఇన్ఫర్మాటిక్స్ అని చెప్పి బయాలజీని అలాగే ఏదైనా జాయిన్ అవ్వడం వల్ల ఇంకా డౌన్ అయిపోతుందండి ప్రొఫైల్. అంటే అన్లెస్ మీరు మంచి టాప్ కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అయితే తప్ప అతను యావరేజ్గా స్టూడెంట్ అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఏదో ఇప్పుడు మంచి కాలేజీల్లో బయాలజీ బయోటెక్నాలజీ అలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఇబ్బంది అవుతుంది. ప్రాబబ్లీ వేరే ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళిపోతేనే బెటర్ అండి అతను. ఓకే అండి, రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు ఆదుగున నుంచి. హలో అండి. హలో, నమస్తే అండి సత్యనారాయణ గారు. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. కొంచెం క్లియర్గా పెద్దగా చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి సార్, నా పేరు సత్యనారాయణ. ఓకే. మా అబ్బాయి స్టేట్ బోర్డ్ చదువుకున్నాడు సార్ 10th వరకు. 560 మార్క్స్ వచ్చాయి. వాటిని చూసి వాడు జేఈ మెయిన్స్ చేస్తాను, ఐఐటి చేస్తానంటే ఆ కోటా అలైన్ లో ఇది జాయిన్ చేశాను సార్ లాస్ట్ 2 years బ్యాక్. ఓకే. జేఈ మెయిన్స్ లో 85.14 ఇది వచ్చింది. ఓకే. ఈ స్టేట్ బోర్డు లో నుంచి సెంట్రల్ బోర్డు లోకి వెళ్ళేసరికి 12th లో ఏమైపోయిందంటే అర్థం కాక మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయ్యాడు సార్ 12th లో. ఓకే. అడ్వాన్స్ కూడా ఏం రాలేదు సార్. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటి? ఫర్దర్ ఏ దాంట్లోకి వెళ్తే బాగుంటుంది? అంటే ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ అండి ఇవన్నీ కూడా. అంటే వాడు అసలు కోటా వెళ్ళి ఎందుకు చదివి జాయిన్ అయ్యాడో తెలియదు. సో మనకే ఇక్కడ చాలా ఉన్నాయి జేఈ కోచింగ్లు. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా టాప్ సెక్షన్స్ ఉంటాయండి. కోటాలో కూడా 3 లక్షల మంది ఉంటారండి స్టూడెంట్స్. ఓన్లీ జేఈకి లేకపోతే వీటికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఫౌండేషన్స్కి కలిపి ఇంతమందిలో మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. మనకి ఎలాగైతే విడదీస్తారో వాళ్ళకి కూడా టాప్ సెక్షన్స్ కింద విడదీస్తారు. సో బట్ ఓవరాల్గా జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో మరి అతను ముందైతే ఆ మ్యాథ్స్ పాస్ అవ్వాలి. ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ముందు పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మరి ఏదైనా అతను ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి ఏదైనా వేరే డిఫరెంట్ ఇంటర్మీడియట్ కూడా రాయొచ్చండి అతను. అంటే కంప్లీట్గా సిబిఎస్ఈ బోర్డు కాకుండా వేరే ఏదైనా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఏదైనా ఐజీసీఎస్సీ కానీ ఇలాంటి దాంట్లో ప్రైవేట్ క్యాండిడేట్గా ఏదైనా చేసి దాన్ని కొంచెం 10th మార్కులు బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రొఫైల్ని ఎన్హాన్స్ చేసుకుని ఏదైనా అబ్రాడ్ కానీ అలాంటిది ఏదైనా ట్రై చేయొచ్చు. బట్ స్కాలర్షిప్లు వస్తాయి రావు అనేది ఇప్పుడు మనం చెప్పలేము, ఎంత తక్కువ టైంలో నాకు తెలియదు కాబట్టి మొత్తం ప్రొఫైల్ నేను చెప్పలేను. కానీ అలాగే ఏదైనా ట్రై చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంక ఇండియాలోనే వెళ్ళాలనుకుంటే ఇంక జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కాకుండా ఇంకా వేరే అదర్ ఎగ్జామ్స్ ఏదైనా కొంచెం ఈజీగా ఉన్న ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే ప్లాన్ చేసుకుని ఇంకా వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ ఉండదండి. సో అంటే 12th అతను మార్చుకునే అవకాశం ఉంది. జేఈ కాకుండా అదర్ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుందండి. అదర్ ఎగ్జామ్స్ అనేవి ఏదైనా అవ్వచ్చు. అది అతనికి ఏ సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్ ఉన్నాడో, అతను ఇంగ్లీష్ బాగా వచ్చా లేదా మ్యాథ్స్ బాగా వచ్చా ఫిజిక్స్ బాగా వచ్చా చూసుకుని ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏదైనా కొంత ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లయితే బెటర్గా ఉంటుంది. ఓకే అండి, ఎస్ థ్యాంక్ యూ. అలాగే కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, కాలర్. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నేను రెగ్యులర్ గా మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను సార్. మీరు ఎంతో మందికి చాలా మార్గదర్శకంగా ఉండి ఎంతో హెల్ప్ చేస్తున్నారు సార్. సార్ నెక్స్ట్ మా అబ్బాయి జేఈ అడ్వాన్స్డ్ లో 27,000 ర్యాంక్ వచ్చింది సార్. ఆర్జీఐపీటీలో సిఎస్సి కోర్ వచ్చింది సార్. నెక్స్ట్ ఐఐఎస్టిలో స్పాట్ రౌండ్ లో ఈసీ వచ్చే ఛాన్స్ ఉంది, దగ్గరలో ఉంది కట్ ఆఫ్. ఈసీ వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఈ క్యూట్ లో బనారస్ హిందూ యూనివర్సిటీలో హానర్స్ బిఎస్సి హానర్స్ కంప్యూటింగ్ అండ్ స్టాటిస్టిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది క్యూటీ ఎగ్జామ్. ఏటు ప్రిఫర్ చేయమంటారు సార్ మమ్మల్ని? ఏది బెటర్? అదే ఇండియాలోనే ఒకవేళ ఉందాం అనుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కొంచెం వెళ్ళి ఉద్దేశం ఉన్నట్లయితే ఐఐఎస్టీ ఈజ్ ద ఐడియల్ ఆప్షన్ అతనికి. లేదు అనుకున్నట్లయితే ప్రాబబ్లీ అతనికి ఆర్జీపీఐటీలో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే, సో అదండి. అండ్ ఇంతకుముందు కాలర్ అడిగినట్లండి ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. అఫ్ కోర్స్ అతనికి 10th స్టేట్ బోర్డులో 560 ఏమో వచ్చాయన్నారు. అండ్ అంటే అతను ఫెయిల్ అయ్యాడన్నారు. మళ్ళీ నెక్స్ట్ అంటే లిటిల్గా ఆ సిబిఎస్ఈ స్టేట్ బోర్డు చేంజెస్ వల్ల ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. అలా ఉండదండి, చేంజెస్ వల్లే కదండి. అలా ఫెయిల్ అయితే ఇప్పుడు జైల్లో కూడా ర్యాంక్ రావాలి కదా, జైల్లో కూడా రాలేదు. అక్కడికి అతను బేసికల్గా దాన్ని ప్లాన్ చేసుకోవడం కానీ చదవడంలో కానీ సరైన గైడెన్స్ లేకపోవచ్చు, లేకపోతే అతను సీరియస్గా చదవలేకపోవచ్చు. ఇవన్నీ కారణాలు ఉంటాయండి. బోర్డు చేంజ్ అవ్వడం వల్ల ఫెయిల్ అయిపోయేంత ఉండదండి. అందులో మ్యాథమెటిక్స్ లాంటిది ఫెయిల్ అవ్వడం ఏముంటుందండి? మ్యాథమెటిక్స్ ఏదైనా మ్యాథమెటిక్సే. జేఈ అయితే ఉంది, స్టేట్ అయితే ఉంది, సిబిఎస్ అయితే ఉంది. క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ చేయడమే కదా. సో అందువల్ల ఏంటంటేనండి ఇట్లా బోర్డు మారిపోతే ఫెయిల్ అయిపోయే సిస్టమ్ అట్లా ఏమి ఉండదండి. అలవాటు అవ్వడాలి, అలవాటు పడపడాలి అలా ఏమి ఉండదండి. ఓవరాల్గా నాలెడ్జ్ కంటెంట్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే అది ఐబీ బోర్డు, ఐజీసీఎస్ఈ, స్టేట్, సిబిఎస్ అనేది డజంట్ మ్యాటర్. ఎవడైనా రాయగలడు వెళ్ళి. సో ఓవరాల్గా అతను ఒకవేళ ఏదైనా అంటే
జేఈ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుండున్నట్లయితే కొన్ని టైం తక్కువ ఉంది, కంగారులో లాస్ట్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యాడు, ఏదైనా ఫెయిల్ అయ్యాడంటే అనుకోవచ్చు. అలా కాదండి, అతను ఓవరాల్గానే అతనికి ఆ సబ్జెక్ట్ మీద పట్టు దొరకలే ఓవరాల్గా. స్టార్టింగ్ నుంచే లేదు అతనికి మేబీ వెళ్ళిన ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే టీచర్స్ కానీ లేకపోతే కొత్త ప్లేస్ అవ్వడం వల్ల ఏదైనా సంథింగ్ ఓవరాల్గా అతనికి గైడెన్స్ లేకపోవడం వల్ల మీకు ఒక దెబ్బ తగిలిందని అలానే మనం దాన్ని చూడాలంటే. బోర్డు మారడం వల్ల అలా ఫెయిల్ అయిపోవడం అనే సిస్టమ్ ఏమి ఉండదండి, దాన్ని అలా మనం కంక్లూడ్ చేయకూడదు. ఓకే అండి. ఎస్, ఇంకో కాల్ ఉన్నారు ఖతార్ నుంచి రమణయ్య గారు. రమణయ్య గారు చెప్పండి. నమస్తే అండి రమణయ్య గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు సతీష్ గారికి, మీకు కూడా అండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సతీష్ గారికి నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పండి. ఒకటి, నెంబర్ 1, ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఎంత నాలెడ్జ్ పొట్ట పొడిస్తే పుట్ట పొడుగులాగా అక్షరాలు వస్తూ ఉంటాయి. ఆయన బ్రెయిన్ అంతా ఈ యూనివర్సిటీలతో నిండిపోయిందా, లేక ఆయన ఏదో అంటారు కదా పువ్వు పుట్టకనే ఫైల్ ముందు కదా అని, అలా ఏమన్నా వచ్చిందా? నెక్స్ట్ నెంబర్ 2, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, మీలా అవ్వాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్. అది రెండో క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలా మేనేజ్ అడుగుతుండే. కాదండి, అంటే మనకి ఇవన్నీ పుట్టుకతో రావడం అట్లా ఏమి ఉండదండి. అంటే వర్క్ చేసి కొంచెం మనం కష్టపడి డైలీ చదువుతూ ఉంటామండి. ఇప్పుడు కూడా 4-5 అవర్స్ ఏదో ఒక చదివే అలవాటు ఉంటుంది నాకు యాక్చువల్గా. సో ఎవ్రీ అవర్ కౌంట్ కింద క్యాలిక్యులేషన్ ఉంటుందండి నాకైతేనే. అంటే టైం క్యాలిక్యులేషన్ అది చదువుతాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ ఇంట్రెస్ట్ వెళితే ఆ క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి తెలుసుకోవాలన్న ఒక రకమైన కుతూహలత ఉంటుంది కాబట్టి మనం చదువుతూ ఉంటామండి. అలా చదవక మనకి ఆ కామన్ సెన్స్ ఐక్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో మాట్లాడినప్పుడు ఆ ఫ్లో కానీ అది కానీ ఉంటుంది. అంటే అన్ని ఏరియాస్ మీద చదువుతానండి నేనేమి. ఇట్స్ నాట్ ఒక యూఎస్ లేకపోతే జర్మనీ లేకపోతే ఇంకో కంట్రీ అని కాదు, అన్ని దేశాల్లో ఉన్న అన్ని కోర్సెస్ గురించి, ఇండియాలో ఉన్న అన్ని ఎగ్జామ్స్, అన్ని కోర్సెస్, అన్ని కాలేజీల గురించి చదువుతూనే ఉంటాను. ఇప్పుడు ఏదో కొత్తగా, ఇప్పుడు ఐఐటి మద్రాసులో ఏదో కొత్తగా వచ్చిన కోర్సు ఏంటి, అట్లా రకరకాలుగా ఉంటుంది. సో లేడీస్ని మేనేజ్ చేయడం అంటే మీరు ఇంత బిజీగా ఉంటారు కదా, మరి వాళ్ళు అలాగే మీరు ఒప్పుకుంటారన్న ఉద్దేశం అయి ఉండొచ్చు ఆయన కంటెస్ట్ అయింది. అంటే కొంచెం కంప్లీట్గా బిజీగా ఉండి లేకపోతే సండే కూడా స్టూడియోకి రావడాలు లేకపోతే ఇలాంటి బయటగా ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటి అనేది అంటే జనరల్గా ఈ ఇబ్బంది జనరల్గా ఎక్కువగా కొంచెం ఎక్కువ ఆఫీసుల్లో టైం గడిపేవాళ్ళు, ఎక్కువగా బయట ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ప్రతి ఇంట్లోనూ ఇబ్బంది ఉంటుందండి, ప్రతి చోట ఉంటుంది, ఆబ్వియస్గానే ఉంటుంది. మేబీ దీనికి పెద్దగా టెక్నిక్ ఏమి ఉండదండి. మనల్ని గట్టిగా ఏదైనా అన్నప్పుడు మనం కామ్గా ఉంటాం అంతే. వాళ్ళకి ఓపిక ఏదాకా తిరుగుతూ పాపం అనుకుంటారు ఏదో ఒకటి, కొంచెం తర్వాత ఆటోమేటిక్గా కామ్ అయిపోతారు. సో మనం వెంటనే మాటకు మాట సమాధానం చెప్పడం ఇట్లాంటివి చేయకుండా ఉండేది సరిపోద్దండి. దీనికి ఎంతకంటే పెద్ద టెక్నిక్ అక్కర్లేదు, కామ్గా ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ గురించే కాదు, లైఫ్ గురించి కూడా చెప్తున్నారండి. మీరు కామ్గా ఉండి ఆన్సర్ చెప్పండి ఉంటే సరిపోతుంది. అదండి రమణయ్య గారు, అర్థమైంది కదా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. రమణాచారి గారు, మిర్యాలగూడ నుంచి రమణాచారి గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సతీష్ గారు. సార్ మా బాబుకి అడ్వాన్స్ లో 11,000 చిల్లర వచ్చింది సార్ ఓబీసీలో. అయితే మేము ఐఐఎస్టీకి అప్లై చేస్తున్నాం కానీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఆర్జీఐపీటీ వచ్చేసి అమ్మేది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది. ప్రజెంట్ జోతాలో వచ్చేసి సార్ ట్రిపుల్ ధార్వాడు ఏఐడిఎస్ వచ్చింది. మేము ఏది చూస్ చేసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాం మాస్టారు. అంటే ఆర్జీపీఐటీఏ కొంచెం వెళ్ళొచ్చండి, రెండు సిమిలర్ అవుట్కమ్స్ ఉంటాయండి ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో. ప్రాబబులీ మేబీ మీరు ధార్వాడకి వెళ్ళినా ఇటు ఆర్జీపీఐటీకి వెళ్ళినా కూడా పెద్దగా మీకు డిఫరెన్స్ ఏమి ఉండదండి. ప్లేస్మెంట్స్ అన్నీ కూడా సేమ్ మోరార్లెస్ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ట్రిపుల్ ధార్వాడ అనేది కొంచెం కొత్తది కాబట్టి మేబీ ఏదైనా ఆర్జీపీఐటీ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఏం చేశారంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 4th ఇయర్ బెంగళూరులో చదివే అవకాశం ఇచ్చారు. అది యాక్చువల్గా యూపీలో ఉంటుందండి అది 4th ఇయర్. ఎందుకంటే బెంగళూరు అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటాం మనం, ఐటీఐ సెక్టర్ హబ్ కాబట్టి 3 years అక్కడ మెయిన్ ఒక క్యాంపస్లో చదివి ఒక 1 year వచ్చి బెంగళూరులో చదవచ్చండి. సో జనరల్గా ఎనర్జీ ఇన్స్టిట్యూట్ అని ఉంటుందండి, బెంగళూరు ఎనర్జీ ఇన్స్టిట్యూట్ అని. సో ఆ 1 year ఇక్కడ చదువుతారు కాబట్టి మేబీ ఇంటర్న్షిప్స్కి వాటిలో కొంత ఎక్స్పోజర్ కొంచెం డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆర్జీపీఐటీ వెళ్తేనే కొంచెం బెటర్గా ఉంటుందండి. అంటే పెద్దగా డిఫరెన్స్ ఉండదు, బట్ రెండిట్లో కంపారిజన్లో కొంత ఎక్స్పోజర్ కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుందండి. మంచిదేనండి, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్. ఎస్, ఓకే అండి. మన నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, ఇబ్రహీంపట్నం నుంచి విష్ణువర్ధన్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఎస్ సార్, నమస్తే అండి. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మా అబ్బాయి మొన్న జేఈ రాశాడు సార్. ఓకే. ఎన్ఐటి వరంగల్లో సివిల్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఐసర్ భోపాల్ ఉంటుంది కదా సార్. అవునండి.
అందులో ఈసీ వస్తుంది సార్, ఏది బెటర్ అంటారు? ఓకే, లేదండి ఐజర్ భోపాల్లో ఈసీకి వెళ్ళిపోండి, ఇంకా దేర్ ఇస్ నో సెకండ్ థాట్, దాని గురించి అసలు ఆలోచించక్కర్లేదు. సో మీరు బ్లైండ్కి వెళ్ళిపోండి, భోపాల్లో ఈసీకి వెళ్ళిపోండి. సో బెటర్ అంటారు. అంటే మనకి ఇందాక మీరు చెప్పినట్టు పక్క స్టేట్లో అయినా చేయగలిగితే మీరు ఎక్కడ బెటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే. ఏ దేశమైనా పర్లేదు, ఏ స్టేట్ అయినా పర్లేదు, ఎక్కడికైనా పర్లేదండి. మనిషి సంచార జీవి అంటారు. ఇప్పుడు మీరు నేను హైదరాబాద్లో ఉన్నాం అంటే మనమేమి మన పైన పూర్వీకులు ఏమి ఇక్కడ లేరు కదా, మీరు ఉన్నారు కదా ఇక్కడ, మీరు అలాగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళడమే తప్ప దాంట్లో వేరే వేరే ఆప్షన్స్ ఎమోషన్స్ అట్లాంటివి ఏమి చూసుకోకూడదండి. ఓకే అండి, మన కాలర్ రెడీగా ఉన్నారు. యశ్వంత్ గారు గుంటూరు నుంచి. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి యశ్వంత్ గారు. ఎస్ మాట్లాడండి, సతీష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్లీజ్ రిక్వెస్ట్, ట్రిపుల్ బెంగళూరులో ఏఐటీస్ తీసుకోమంటారండి, సిఎస్సి తీసుకోమంటారా సార్? సిఎస్సి వస్తే సిఎస్సి తీసుకోండి, రాకపోతే ఏఐడిఎస్ తీసుకోండి. ఎస్ అండి, ఆయనకు చిన్న డౌట్ ఉంది, అడిగేశారు. ఓకే అండి. అండ్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు నీట్ గురించి అనుకున్నాం కదా. సో ఒక అంటే ప్రాసెస్ అయితే కొంతవరకు క్లారిటీ ఉంటుంది, బట్ ఇంకా ఏంటి బెటర్గా అంటే వీళ్ళు అప్లై చేసేటప్పుడు అంటే ఈ స్టేట్స్ అన్ని డిఫరెంట్ స్టేట్స్ కదండి, నోటిఫికేషన్స్ పడతాయి కదా, వీళ్ళకి తెలియదు, అది ప్రాబ్లము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఛత్తీస్గఢ్లో నోటిఫికేషన్ పడింది, ఇది ట్రాక్ చేస్తూ ఉండాలండి వీళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్న మోసం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి, మై ర్యాంక్ అని ఇలా రకరకాలు ఇవి ఉంటాయి కొన్ని, అంటే ఏజెన్సీస్ మేము కౌన్సిలింగ్ చేస్తాం అది ఇదని, వాళ్ళు అది ఎంప్లాయీస్ని పెడతారండి, 10,000 15,000 రూపాయలు పెట్టి ఎంప్లాయీస్ని పెడతా ఉంటారు. వాళ్ళేమో సరిగ్గా ఫిలప్ చేయకుండా సీట్లు పోతున్నాయి, పాపం వీళ్ళకేం పెట్టుకోవడం రాదు, ఏదో ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ఏమనుకుంటారు ఎవడో 10,000 5,000 తీసుకుంటే తక్కువ రేట్ కదని చెప్పి వెళ్ళిపోతారు. చూడండి తక్కువ రేట్ అని చెప్పి మనం ఏదో ఇచ్చేసినట్టుగా అనమాట. వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టి రన్ చేసేస్తూ ఉంటారండి, చాలా మందికి సీట్లు పోతున్నాయి. అంటే వీళ్ళు తప్పు ఫిలప్ చేయడం, నార్మల్గా ఉన్నవాడికి ఎన్ఆర్ఐ అని క్లిక్ చేస్తారు, ఎన్ఆర్ఐగా నార్మల్గా ఉన్నవాడిని క్లిక్ చేయడం, ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా చూడకపోవడం వల్ల చాలా వందల మందికి సీట్లు పోతున్నాయండి ఈ కన్సల్టెన్సీస్ వల్ల. అంటే ఆ కన్సల్టెన్సీస్లో ఎక్స్పర్ట్స్ ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, వాళ్ళ హెడ్స్ కింద ఉంటారు, బట్ రియల్గా చేసేది ఎవరంటే ఎంప్లాయీస్ అండి, చాలా నామినల్ శాలరీస్ తీసుకుని చేస్తూ ఉంటారండి, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదండి. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు పేరెంట్స్ కానీ లేకపోతే వేరే మీకు తెలిసిన వాళ్ళకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ సహాయంతో మీరు నోటిఫికేషన్ పడినప్పుడు మీరే పెట్టుకోండి. సో ఇలాగ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటేనంటే నీకు సంబంధించి ఇబ్బంది అవుతుందండి. ఇంకోటి ఏంటంటే ప్రయారిటీ పెట్టడం కూడా రాదండి పాపం వీళ్ళకి, ఏ కాలేజీ మంచిది ఏ కాలేజీ. ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే నెట్ సెంటర్లో పెట్టడం కాదు, ప్రయారిటైజేషన్ చేయడానికి కౌన్సిలింగ్ అంటారు. వీళ్ళు కౌన్సిలింగ్ అంటే ఏమనుకుంటారంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి నెట్ సెంటర్లోకి వెళ్ళి చేయడం అని అనుకుంటారు, దాన్ని కౌన్సిలింగ్ అంటారండి. అదేముంది ఎవరైనా చేస్తారండి. ప్రయారిటైజేషన్ చేసి కాలేజెస్ని పెట్టడం అనేది ఇంపార్టెంట్. అది ఈ ఏజెన్సీస్కి ఐడియా ఉండదు, మనకున్న ప్రయారిటీస్ మనకేం ఇన్నదే కరెక్ట్గా మ్యాచ్ చేయరాడు వాళ్ళు. సో దానివల్ల చాలా మందికి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అసలు రాంగ్ ప్లేసెస్లో పడిపోతున్నారు. ఇది జాగ్రత్తలు తీసుకోవాలి, బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు అది. అండ్ ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. వైజాగ్ నుంచి విజయలక్ష్మి గారు. హలో అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మా బాబుకి యూపీలో 500 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. అయితే తనకి సీట్ రాలేదు అందులో, తను ప్రైవేట్ కాలేజ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాడు. అందులో ఫ్యూచర్ ఉంటుందా లేదా ఒకవేళ జాయిన్ అయితే ఏ కాలేజ్ బెటర్ అని చెప్తారనేసి. అది యూసీడ్ అండి మీరు చెప్పేది? యూసీలో 500 ర్యాంక్ వచ్చింది సార్, కానీ సీట్ రాలేదు తనకి. అది అన్ని సీట్లు ఉండవండి, అందు గురించి రావండి, ఐఐటీస్లో అన్ని సీట్స్ ఉండవు. ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఉంటాయండి, బట్ ఇట్లా కూడా టైం అయిపోయింది. మరి యాక్చువల్గా యూసీటీతో అప్లై చేసే అవకాశం డిజైన్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మీకు యాక్చువల్గా అవి కూడా ఉంటాయండి ఇండియాలోను. ఆ స్కోర్ని వాడుకుని ఇప్పుడు జేఈ స్కోర్ని వాడుకుని ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తారో అవి కూడా వాడుకుని వెళ్ళే అవకాశం ఉంటుందండి. పూణేలోను ఎక్కువగా, మహారాష్ట్రలో, కర్ణాటక, బెంగళూరులోనే ఎక్కువగా ఉంటాయండి డిజైన్ కోర్సుకి సంబంధించిన కొంచెం బెటర్ కాలేజెస్. మీకు ఐఎస్డిఐ అని కానీ లేకపోతే డబ్ల్యూడిఐ అని ఇలాగ జీ ఓల్డ్ది, లేకపోతే పర్ల్ అకాడమీ అని, లేకపోతే ఎంఐటి పూణే డబ్ల్యూపీయూ అంటారు, మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ ఇట్లాంటి కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయండి. అట్లాంటి ప్రైవేట్ కాలేజెస్లో కొంతవరకు బాగానే ఉంటుందండి. ఈవెన్ యూడిఐ కానీ అహ్మదాబాద్ ఏంటంటే కొంతవరకు బాగానే ఉంటాయి, బట్ మరి నేను బెటర్ టాప్ అని అన్నా కానీ మీరు ఆల్రెడీ డిజైన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి ఏదైనా ఒక 4-5 కాలేజీలకు అప్లై చేసుకుని మీరు ట్రై చేయండి. బట్ చాలా వరకు టైం అయిపోయినాయి, మరి ఇప్పుడు దాకా వాళ్ళు అప్లై చేయి ఉండకపోతే మరి వాళ్ళకి ఇబ్బంది అనే చెప్పొచ్చు మనం. ఓకే అండి. ఎస్, ఇంకా కమింగ్ టు మనం బీటెక్ స్టూడెంట్స్కి వస్తే కూడా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో వాళ్ళకు కూడా ఈసారి గవర్నమెంట్ ఏదో కొత్త రూల్ తీసుకొచ్చిందంట, లైక్ ఏదో ఫైనల్గా మనం ఫస్ట్ అయిపోయిన తర్వాత ఏదో చెప్పారండి. అండ్ దాని గురించి కొంచెం వివరిస్తారా?
అంటే గవర్నమెంట్ ఏదో ఎంసెట్ ర్యాంక్ రాకపోయినా లేకపోతే ఫ్రీ సీట్ ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. అట్లాగా మామూలుగా ఎంసెట్ ర్యాంకులు వచ్చి ఇచ్చిన కాలేజీల్లోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగోలేదండి. వాటిలో ఫ్రీగా ఇస్తే ఏంటి, ఫ్రీగా ఇవ్వకపోతే ఏంటి మధ్య అది అసలు మరి లాజిక్ ఏంటో మరి అర్థం కాలేదు నాకు అది. బట్ ఓవరాల్గానండి ఎంసెట్ కాలేజీలు ఏవైతే ఉంటాయో 2 రాష్ట్రాల్లో అక్కడ ఒక 150 ఇక్కడ ఒక 150 వేసుకున్నా కూడా రఫ్గా 300 కాలేజీలు ఉంటాయండి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఈ కాలేజెస్లో రండి పట్టుమని ఒక 10 కాలేజీలు కూడా మంచి కాలేజెస్ లేవండి, క్వాలిటీ ఉన్న కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో. మిగతా కాలేజీలు అసలు ఎందుకు రన్ చేస్తున్నారో ఆ క్వాలిటీ ఉండదు, ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదండి అసలు. ఈవెన్ గవర్నమెంట్ నాగార్జున యూనివర్సిటీ తీసుకోండి, ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకోండి, అటు ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నా, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి తీసుకున్నా, అటు పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో తీసుకున్నా, ఏవి తీసుకున్నా, వరంగల్లో తీసుకున్నా, కాకతీయ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీస్లో కూడా ఫ్యాకల్టీ రిక్రూట్మెంటే చేయట్లేదు వీళ్ళు. ఉస్మానియాలో అందరూ పార్ట్ టైం బేసిస్ మీద చేస్తారండి. అసలు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగట్లేదండి గవర్నమెంట్ అసలు. గవర్నమెంట్ వీటిని పట్టించుకోవట్లేదు. ప్లస్ మిగతా దాని ఎఫిలేటెడ్ కాలేజెస్ ఏవైతే మీకు ఉంటాయో, ఇప్పుడు జేఎన్టీ ఉంది హైదరాబాద్, దాని ఎఫిలేటెడ్ కాలేజెస్ ఉంటాయి. ఈ ఎఫిలేటెడ్ కాలేజెస్లో అసలు ఎక్కడ క్వాలిటీ అనేది లేదండి అసలు. అసలు ఫ్యాకల్టీస్ కానీ హెచ్ఓడీస్ కానీ రీసెర్చ్ అసలు ఏమి ఉండమండి అసలు. ఎందుకు చదువుతున్నారో తెలియదండి. ఎగ్జామ్ ఏదో నెట్లో కాపీ చేసి ఇస్తే, ప్రాజెక్ట్ ఇస్తే ఫైనల్ ఇయర్ తీసేసి కూడా 10,000 రూపాయలు పెడితే సబ్మిట్ చేస్తే తీసేసుకుంటున్నారండి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది, 1 ఇయర్ కష్టపడి చేయాలండి అది. ఓ 10,000 రూపాయలు పెట్టి ఎవరికైనా ఇస్తే ఏ దాంట్లో ప్రింట్ తీసి ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయింది అంటున్నారండి. ఇలాంటి ఆ స్ట్రిక్ట్ మెజర్స్ లేకపోతే స్టూడెంట్ సీరియస్గా వర్క్ చేయడండి. ఇప్పుడున్న టెక్నాలజికల్గా ఉన్నది ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ రాదండి. అంటే అంత ఫ్రీ ఉంటుందండి. అంటే మీరేం చదవకపోయినా ఏం చేయకపోయినా కూడా నడుస్తూ ఉంటుంది. ప్రాజెక్టులు ఉండవు, సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉండవు, ఏమి ఉండవండి. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ స్టేట్ కాలేజీలకు సంబంధించి ఎలాంటి పథకాన్ని తీసుకొచ్చినా ఇప్పటికే 1,00,000 ర్యాంక్ వచ్చినోడికి అనవసరంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేసి వాటికి డబ్బులు కడుతున్నారు ఫ్రీగా. మెరిట్ సీట్ వచ్చిన ఐఐటి అన్ఐటి వాడికేమో ఆడికి డబ్బులు ఎవరు చూడండి. పెద్ద కాలేజీలో సీట్ వస్తేనేమో ఆడికి డబ్బులు ఇవ్వట్లేదు. సార్ నాకు డబ్బులు లేవరా బాబు నేను చదవలేకపోతున్నాను అంటే ఆడికి డబ్బులు ఇచ్చేవాడు లేడు. ఈ కాలేజీలోనేమో ఫ్రీగా చదివే సీట్ ర్యాంక్ రాకపోయినా పర్లేదు మేము డబ్బులు కడతాం గవర్నమెంట్ కాలేజీలకు అంటుంది. చూడండి రివర్స్ అంతా కూడా. సో అందువల్ల వీళ్ళు తీసుకొచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమి పెద్దగా ఏమి మీకేమి అంటే మెరిట్ లేనివాడిని 1,00,000 ర్యాంక్ వచ్చినోడిని ఎంసెట్కి వచ్చినోడికి ఫీజు కట్టడం ఏంటి ఫ్రీగానే. మెరిట్ వచ్చి కాలేజీలో చదువుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు RGP 80 అని ఒకళ్ళు చెప్పారు, IIIT అని చెప్పారు, ఇదే కాలేజీలో వాళ్ళకి కట్టండి. అందులో EWS ఉంటారు, లేదా వేరే వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ కొంత ఇస్తుంది, మిగతాది కట్టండి. వాళ్ళకి కట్టట్లేదు, వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు వస్తున్నారు మెరిట్ కష్టపడి తెచ్చుకున్న వాళ్ళకి. సో అందువల్ల ఎంసెట్ కాలేజెస్లో ఏంటంటే ఏదైనా ఉంటే ఒక 8 కాలేజీలు ఉంటే ఉండొచ్చు తప్ప మిగతా కాలేజీలో పెద్దగా జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడున్న టెక్నాలజికల్ పర్స్పెక్టివ్లో పెద్దగా ఉపయోగం ఉండదండి. అయితే 100-2 సక్సెస్ అయితే కొంచెం అయితే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అయ్యారు, అది వేరండి. అప్పుడు ఐటీ బూమ్ బాగుంది, అప్పుడు టెక్నాలజీ స్లోగా పరిగెట్టేది. ఇప్పుడు స్టెరాయిడ్ లాగా ఉంది. ఇప్పుడు ఈవేళ ఒకటి మాట్లాడితే రేపు గంట పోయిన తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకో గంట పోయిన తర్వాత ఇంకో యాప్ వస్తుంది కొత్తది. ఇవన్నీ సమూలంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అంత స్పీడ్గా సిలబస్ అనేది అవుట్డేటెడ్ అండి. ఇదంతనేది 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం సిలబస్లు చదువుతున్నారు. మనమేమో టెక్నాలజీలోనేమో స్పీడ్గా వెళ్తున్నామని చెప్తున్నారు, సిలబస్ ఏమో స్లోగా నడుస్తుంది. ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అవుతాయి? మీరు పరిగెడితే సిలబస్తో పాటు పరిగెట్టండి. ఇప్పుడున్న బయట టెక్నాలజీలో మార్కెట్లో ఉన్న డిమాండ్ తగ్గట్టుగా పరిగెట్టు. లేదు నువ్వు పరిగెట్టలేకపోతున్నావు అనుకో, టెక్నాలజీ స్లో అవ్వమంటే అవ్వదు కదా. ప్రపంచాన్ని ఎవడ ఆపలేడు కదండి. సో అందువల్ల ఏంటంటే టెక్నాలజీ శరవేగంగా పెరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంత శరవేగంగా నువ్వు ఒక కాలేజీని, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని, నువ్వు ఒక టెక్నాలజీని, సిలబస్ని, కరికులంని అప్డేట్ చేయకపోతే వీడు ఈ మార్కెట్కి ఎలా పనికి వస్తాడు? ఇది సింపుల్ కామన్ సెన్స్. అది ఎంసెట్ కాలేజీలు సతీష్ గారు తిడుతున్నారు, ఎంసెట్ కాలేజీలు వద్దంటారు, అది డీమ్డ్ కాలేజీలు వద్దంటారు, అదేంటని చెప్పి నన్ను తిడుతున్నారు తప్ప మీరు ఆలోచించండి అసలు. ఇంకా ఇప్పుడు ఏంటి మనం ఇంకా సోలార్ ఎనర్జీ అని చెప్తున్నాం, ఆర్టిఫిషియల్ సన్ అని చెప్తున్నాం, మనం ఇంకా న్యూక్లియర్ పవర్ అని చెప్తున్నాం, మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్తున్నాం, పెద్ద ఫిన్టెక్ రిలేటెడ్ దాంట్లోకి మనం వెళ్తున్నాం. మనం లాట్ ఆఫ్ స్టార్టప్స్ వస్తున్నాయి ఏఐకి సంబంధించినటువంటి. ప్రతి దాంట్లో కూడా ఎంత శరవేగంగా మనం టెక్నాలజికల్గా ముందుకు వెళ్తుంటే సిలబస్ చూస్తే పాతది మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ 30 ఏళ్ళ క్రితం సిలబస్లన్నీ పెట్టి సతీష్ గారు ఇది కాలేజీలు చదవద్దంటారంటే నాకు అర్థం కదా. చదివి ఎంఏ తీసుకుంటాను అట్లా లేదండి, ఉపయోగం లేని సిలబస్. కరెక్ట్ అండి. ఇది అర్థం చేసుకుంటే కొంచెం బెటర్ అంతే. అండ్ ఇంకో కాలర్ ఉన్నారు, భాస్కర్ గారు. హలో అండి భాస్కర్ గారు, నమస్తే. నమస్తే అండి, డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. సార్ మా అబ్బాయి 426 వచ్చింది సార్, కేటగిరీ ఏ సీట్ రాదు. ఓకే, అప్లోడ్ పంపించాలనుకుంటున్నాను సార్. అప్లోడ్ పంపించడం బాగుంటుందా, లేకపోతే మా ఇక్కడ వెటర్నరీ కానీ వేరే కోర్సెస్ ఏమైనా జాయిన్ చేస్తే బాగుంటుంది సార్? అంటే అబ్రాడ్ పంపించడం అంటే మనం పంపించాలనుకుంటే పంపించలేమండి. ఆ స్కోర్స్ అవి సపోర్ట్ చేయాలి. మోస్ట్లీ అతను స్టేట్ బోర్డ్ అయ్యి ఉంటే, బైపీసీ అయ్యి ఉంటే అబ్రాడ్ ఆప్షన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మ్యాథ్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. బోర్డు కూడా స్టేట్ చాలా కంట్రీస్లో తీసుకుని మోస్ట్ ప్రాబుల్ ఏమైనా యూరోప్ లాంటి కంట్రీకి అయితే కొంత అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఒకవేళ అంటే అతను చెప్పిన విధానాన్ని బట్టి అతనికి CBSE కాకపోయినా
మేబీ అతను మ్యాథ్స్ చదవకపోయినా యూరప్ సమ్ ఎక్స్టెంట్ యూకే ఓకే మేబీ అవకాశం ఉంటుందండి. స్కాలర్షిప్లు కూడా వచ్చే అవకాశాలు ఆ ప్రొఫైల్ చూస్తే తప్ప నేను చెప్పలేను, మోస్ట్లీ రాకపోవచ్చు. ఓకే మోస్ట్లీ ఈ స్టేట్ బోర్డులో బైపీసీ చదివిన వాళ్ళు జనరల్గా పనికిరారండి దేనికని. ఈ విషయం అసలు చెప్తుంటే జనానికి అర్థం కావట్లేదండి. మా డాక్టర్లు అయ్యి వాళ్ళు మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారంటారు. నువ్వు అయితే పర్లేదు, అవ్వకపోతే ఇప్పుడు ఇప్పుడు అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అవన వాళ్ళు కూడా మనం తీసుకోవాలి. చదివేటప్పుడేమో నేను చెప్పిన మాట ఈగోకి తీసుకుంటున్నాడు. ర్యాంక్ వచ్చేసిన ర్యాంక్ రాకుండా సీట్ రాకపోతేనేమో నాకు అర్థమైందని మీరు చెప్పింది అప్పుడు అంటాడు. ఏం ఉపయోగం? అయిపోతుంది కదా. సో ఇది ఏంటంటే బేసికల్గా ఇప్పుడు నర్సింగ్ వెళ్ళాలనుకోండి ఉదాహరణగా ఆస్ట్రేలియా మంచి బాగుంటుందండి. ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది. ఆస్ట్రేలియా నర్సింగ్ వెళ్ళాలంటే మ్యాథ్స్. ఫార్మా మంచి జీతాలు ఉంటాయి ఎక్కడ, ఆస్ట్రేలియా కానీ ఈవెన్ యూఎస్ కానీ మంచి జీతాలు ఉంటాయి ఫార్మా. బీడిఎస్ బయటికి వెళ్ళాలంటే వీటిలన్నిటికీ కూడా అంటే ఫార్మా అండ్ ఈవెన్ నర్సింగ్ కూడా మ్యాథ్స్ అడుగుతున్నారు. లేకపోయినా కూడా వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. మేబీ 1 year ఎక్స్ట్రా చదవాలి ఆ కంట్రీలో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైనా మ్యాథ్స్ లేకుండా ఎవరైనా మళ్ళీ ఉంటే బట్ స్టిల్ వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తున్నారు. మేబీ 1 year ఎక్స్ట్రాగా 12th ఈక్వలెంట్గా అక్కడ చదివిస్తున్నారు వాళ్ళే. సో ఇతను అమౌంట్ పెట్టుకోగలిగితే మేబీ ఇలాంటివి వెళ్ళాలి. మళ్ళీ అలాంటి డబ్బులు ఉన్న వాళ్ళకి సతీష్ గారు సలహాలు చెప్తున్నారంటారు. అసలు ఏం మాట్లాడుతారో తలనొప్పి వెళ్తా నాకు. అంటే ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్ చూసుకోవాలి కదండి అవన్నీ. బట్ కొంత అతని అమౌంట్ ఎఫర్ట్ చేయగలిగితే అతను మ్యాథ్స్ చదివి ఉండడు, మోస్ట్లీ చదవరు. చదివి ఉండకపోతే స్టిల్ అతను చదివే అవకాశం ఉంటుంది. నర్సింగ్ కానీ ఫార్మా కానీ వెళ్ళొచ్చు. అవి కూడా మంచి జీతాలు వస్తాయి. ఎస్ అండి సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే కాలర్స్ అందరికీ చాలా క్లియర్గా సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, అంటే కౌన్సిలింగ్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. బట్ స్టిల్ మనం కెరీర్ మీద ఫోకస్ చేసి కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవడం వల్ల అయితే మనకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం అయితే అవసరం అండి. సో ఇది ఇవాల్టి మన విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.